ఒకరోజు శంతనుడు యమునా నది తీరంలో ఒక కన్యను చూశాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. నేను దాశరాజు కూతుర్ని. నా పేరు సత్యవతి. యమునా నదిలో పడవ నడుపుతాను అని వివరించింది సత్యవతి. శంతనుడు దాశరాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. సరే కానీ నా కూతురు సత్యవతికి పుట్టిన వాణ్ణే రాజును చేయాలి. అందుకు నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో అన్నాడు దాశరాజు. విచారంగా ఇంటికి వచ్చేశాడు శంతనుడు. తండ్రి విచారణకు కారణం తెలుసుకున్న దేవీపుత్రుడు దాశరాజు వద్దకు వెళ్ళి నీ కూతుర్ని నా తండ్రికి భారీగా చేయమని అడిగాడు. తన షరతు చెప్పాడు దాశరాజు. మీ షరతులన్నీ నాకు సమ్మతమే. నీ కూతురు కొడుకే చక్రవర్తి కాగలడు. నా తండ్రి సుఖం కోసం నేను రాజ్యాధికారాన్ని వదులుకుంటాను. నేటి నుంచి నేను బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను. సూర్యచంద్రులు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు ఇందుకు సాక్షి అంటూ అందరి ముందు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. దాశరాజు సంతోషించాడు. శంతనుడు సత్యవతుల పెళ్లి జరిగింది. భీష్మ ప్రతిజ్ఞ చేసిన దేవీపుత్రుణ్ణి భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు.